కొండగట్టు దేవాలయంలో ప్రత్యేకంగా గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులు కనబడతా ఉన్నారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉన్న నేపథ్యంలో ఇక్కడ వీళ్ళు కూడా వారి యొక్క గిరి ప్రదక్షిణతో భక్తుని చాటుకుంటున్న దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఒకసారి మాట్లాడదాం, గిరి ప్రదక్షిణ యొక్క ప్రత్యేకత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే. ఏంటి ఆ ప్రదక్షిణ యొక్క ప్రత్యేకత ఏంటి? ఈరోజు చేయడానికి గల కారణాలు ఏంటి? ఈ రోజుని కాదండి, ఈరోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికి మనం గిరి ప్రదక్షిణ సంకల్పం చేసాం. ఇది 36వ పౌర్ణమి, అంటే ఇప్పుడే 3 సంవత్సరాలు పూర్తయింది. మనకి తమిళనాడులో తిరువన్నామలై అరుణాచలం గిరి ప్రదక్షిణ తెలుసు కదా, అలా తెలంగాణలో గిరి ప్రదక్షిణ అంటూ ప్రత్యేకంగా వేరే ఇక్కడ లేకుండే. సో మనం ఇక్కడ కొండగట్టు గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసాం. 100 మందితో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ ఇప్పుడు 10,000 మందితో కొనసాగుతుంది. ప్రతి పౌర్ణమికి మినిమం 10,000 మంది పైనే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, అనేక గ్రామాలు కదులుతున్నాయి. గమనించాల్సిన విషయం, ఒక హిందూ భక్తుణ్ణి ఖర్చు లేకుండా ఒకటిగా కలపడం. ఒకటిగా కలిసిన వ్యక్తి అనేక రకాలుగా మాట్లాడుకుంటాడు, మంచి చెడులు అవగతమవుతాయి. దాన్ని బట్టి ఆయన ధర్మానికి, దేశానికి రక్షణ ఉండడానికి సిద్ధంగా ఉంటాడు. ఇది మాత్రమే గిరి ప్రదక్షిణ లక్ష్యం. పాపం పోతుంది, పుణ్యం వస్తుంది. జై శ్రీరామ్. కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యేకత ఏంటి, ఏం చెప్తారు మీరు? సహజంగా రామభక్తుని ఆంజనేయ స్వామి ప్రథమ సేవకుడు అండి. ఎలాంటి ఈగో లేని సేవకుడు. అలాంటి అద్భుతమైన ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిశారు. అలాంటి స్వతసిద్ధమైనటువంటి కొండల మధ్యలో నరసింహస్వామి అవతారంగా, ఆంజనేయ స్వామి అవతారంగా ఉన్నటువంటి ఒకే ఒక్క క్షేత్రం మన కొండగట్టు. అందరికీ కొంగు బంగారంలాగా ఉన్నాడు. ఎంతోమంది హనుమాన్ దీక్ష తీసుకొని ఇక్కడ ఆ స్వామిని అనేక ఆటపాటలతో కొలుస్తూ పరమ ఆనందపడతా ఉంటారు. గ్రామ గ్రామాన కొండగట్టు అంజన్ అంటే తెలియని భక్తుడు లేడు. అలాంటి కొండగట్టు అంజన్న అందరిని అనుగ్రహిస్తున్నాడు. దాంట్లో భాగంగానే గిరి ప్రదక్షిణ. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం, ఇక్కడ 36 గదులకు గాను 96 గదులకు గాను 35 కోట్ల రూపాయలని 35 కోట్ల 19 లక్షల రూపాయలని టీటీడీ తరఫున ఇక్కడ అంటే సమర్పణ చేయడానికి ఆయన మనసు పెట్టడం చాలా మంచి పరిణామం. తప్పకుండా మన వాళ్ళు కూడా ఎంతోమంది నాయకులు కదులుతారు. ఈ కొండగట్టు మహర్దశ అద్భుతంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కొండగట్టు వెళ్ళిపోతుంది. జై శ్రీరామ్. పవన్ కళ్యాణ్ గారు నాకు కలిసి వచ్చిన దేవాలయం అని కీర్తిస్తా ఉన్నారు. ఎట్లా చూస్తా ఉన్నారు ఒక గురువు గారిగా? చాలా ఆనందం వేస్తుందండి. వారి ఇంటి దేవుళ్ళగా చెప్తుంటారు. ఎంత భాగ్యం అది. కాబట్టి వారి యొక్క భక్తిని చాటుకుంటున్నారు కూడా. గెలవంగానే రావడం జరిగింది. తర్వాత తాను ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడికి ఫండ్స్ కూడా డైవర్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఏ దేవాలయానికి ఎవరు డబ్బులు సమర్పించినా, ఎందుకంటే అది హిందూ డబ్బు, తిరిగి హిందూ దేవాలయాలకు ఖర్చు అవ్వాలి. ఇది ప్రథమ సూత్రంగా మనం కదలాలి. అలా కాకుండా వేరే వ్యవహారంలో ఖర్చు అయితే మాత్రం ఇక ముందు హిందూ సమాజం ఊరుకోకూడదు. అది గుర్తుపెట్టుకోగలగాలి. జై శ్రీరామ్. సామాన్య భక్తులు చాలా బాగున్నారండి. భక్తుల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైతే భక్తులు గుడికి వస్తారో అలాంటి భక్తుల నుంచి పీడించే వ్యవహారం ఒకటి లేకుండా ఉంటే, ఇంకా అంటే అన్ని సౌఖ్యాలు ఉంటే ఇంట్లో ఉండడం మంచిది. అన్ని సౌఖ్యాల కోసం మీ గుడికి రావద్దు. గుడిలో ఎంతో కొంత కష్టం ఉంటుంది. కానీ మరీ దారుణంగా ఉండే పరిస్థితులు మాత్రం ఏ దేవాలయం ఉండకూడదు. ఇలాంటి పేరున్న దేవాలయాలు మాత్రం ఇంకా అభివృద్ధి చెందితే చాలా సంతోషంగా ఉంటుంది. అభివృద్ధి పేరుతో ఒకటి మాత్రం వాస్తవం, ఎక్కడ కూడా మనం అభాసుపాలు కాకూడదు. అంటే ప్లాస్టిక్ చెత్త పెంచేయడం, తర్వాత ఎలా పడితే అలా ప్రవర్తించడం, ఇలాంటివి మాత్రం భక్తులుగా మనం మానుకోవాలి. ఒక భక్తి, ఒక తాదాత్మ్యం కలిగి ఉండి రావాలి. జై శ్రీరామ్. ధన్యవాదాలు.